అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి ఇష్యూ ఇప్పుడు బాగా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఇక్కడ పరకామణి అంటే ఏంటి, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఇది ఇంత పెద్ద రాద్ధాంతం అవుతుందని చాలామంది డౌట్ ఉండే ఉంటుంది. సో ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2023 ఏప్రిల్లో పరకామణి సేవలో అసలు పరకామణి అంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది భక్తులు యావత్ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా కానుకలు హుండీలో వేస్తారు కదా. సో వచ్చిన కానుకలను ఆ వచ్చిన డబ్బులను లెక్క పెట్టి ఎంత ఉంది ఏంటి ఆ వివరాలన్నీ రాసుకుని అధికారులకు అప్పచెప్పే వాళ్ళని పరకామణి సేవ అంటారు. ఆ పరకామణి సేవ ఎంత పకడ్బందీగా జరుగుద్ది అంటే ఎవరైతే లెక్క పెట్టడానికి వెళ్తారో వాళ్ళని మొత్తం అంతా చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఓన్లీ జబ్బల బనీలు ఒకటి వేసుకుని తర్వాత కండువా మాత్రమే వేసుకుంటారు. జోబులు అంటే డబ్బులు దాచిపెట్టుకోవడానికి వీలుగా ఎటువంటిది ఉండదన్నమాట. సో వాళ్ళంతా వెళ్ళి సీసీటీవీ పర్యవేక్షణలోనే వాళ్ళంతా డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు, వివరాలన్నీ రాసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా అసలు వీళ్ళు ఏమైనా చోరీ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా లేదని చాలా పకడ్బందీగా ఒక కన్ను వేసుకుని అలాగే ఉంటారు. సో మొత్తానికి 2023లో రవికుమార్ అనే ఒక ఉద్యోగి ఈ పరకామణి సేవలో పాల్గొంటూనే $900 తీసేశాను అనే ఒక ఆరోపణ వస్తే కనుక ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు, అవును నేను తీసేశాను అని చెప్పి. ఇది 2023 ఏప్రిల్లో జరిగితే దీన్ని సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఎవరు అప్పుడు చైర్మన్ అయినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఉన్నత అధికారులు, అలాగే జిల్లా ఎస్ఐ. సో వీళ్ళంతా కలిపి రాజు కుదుర్చుని ఆయన ఏమన్నాడు, నేను ఇప్పటిదాకా తీసుకున్న డబ్బులన్నీ కూడా నేను మళ్ళీ ఆ స్వామివారికి ఇచ్చేస్తాను, మొత్తం ఇచ్చేస్తాను అంటే ఈయనేం చేశాడు, ఇలా ఒక్కసారి కాదు కదా, అంతకుముందు తీసుకుని రియల్ ఎస్టేట్లో ఏం పెట్టుబడులు కూడా పెట్టాడంటే ఎన్ని కోట్లు తీసుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్దటి పాపమో అందరికీ తెలుసు. సో తిరిగి ఇచ్చేసినా సరే అలా రాజీ కుదుర్చుకోవడం చాలామందికి నచ్చలా, చెప్పాలంటే చట్టరీత్యా నేరం. అలా రాజీ కుదుర్చుకోవడం ఏంటి అంటే ఈయన చూసి ఇంకో 4-5 కూడా తయారవుతారు కదా. ఆ స్వామివారి డబ్బు మీద కన్ను పడడం అన్నదే ఆ ఆలోచన రావడమే పాపం. సో అలా తీసి కొన్ని కోట్లు వెనకేసుకుని బయట పెట్టుబడులు పెట్టాడంటే అలాంటి వ్యక్తితో రాజీ చేసుకున్నారు, అంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే బయటపడింది ఏంటంటే ఆయన ఇచ్చేశాడు కదా, అందులో కొంత భాగం మాత్రమే స్వామివారి దగ్గరికి వెళ్ళింది, మిగిలినంతా ఎవరు సర్దుకోవాల్సింది వాళ్ళు సర్దుకున్నారనమాట. అంటే అక్కడ కూడా పాపం జరిగింది. సో భక్తులు తమ స్వచ్ఛందంగా వేసిన కానుకల దగ్గర కూడా వైసీపీ హయాంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తప్పు చేసిన వాళ్ళని వదిలేశారు. అంతేకాకుండా ఆ పాపంలో పాలు పంచుకున్నారు. ఇంకొక డౌట్ ఏంటంటే ఆ రవికుమార్ అనే వ్యక్తిని నిజంగానే కావాలని అలాంటి పని కోసం అక్కడ పెట్టించారా, లేకపోతే ఆయనకి స్వచ్ఛందంగా బుద్ధి పుట్టి ఆ విధంగా చేశాడా ఎవరికి తెలీదు, నిజంగా ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా అది డౌటే. అయితే ఆయన మీద కేసు కానీ ఏమీ లేదు, అదే అందరూ మర్చిపోయారు. ఈ పిక్చర్లు చూసారు కదా, ఇదే రండి పరకామణి అంటే ఆ స్వామివారికి వచ్చిన అమౌంట్ని ఈ విధంగా లెక్క కట్టడానికి కొంతమంది సిబ్బందిని అయితే లోపలికి పంపుతారు. సో వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడానికి చూసారు కదా, వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, ఎటువంటి హెవీ షర్ట్స్ కానీ పాకెట్స్ కానీ ఏమి ఉండవు, ప్యాంట్ కానీ పంచ్ ఉంటుంది, సో ఒక బనియన్ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళి లెక్క పెట్టి వివరాలు అయితే ఇస్తారు. ఆ విధంగా అందులో ఉన్నటువంటి ఒక రవికుమార్ అనే ఒక వ్యక్తి చెడు బుద్ధి పుట్టి అలా తప్పు చేస్తే అతను వదిలేశారు, రాజీ చేయించుకున్నారు. ఈ విషయం అసలు బయటికి ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు అంటే జరిగింది 2023లో కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, అసలు ఎవరు బయట పెట్టారు అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అనే ఈ వ్యక్తి బయట పెట్టాడు. ఈ విధంగా లోక్ అదాలత్లో ఈ విధంగా రాజీ చేసుకున్నారు అని చెప్పేసి. అంటే ఈయనేమి స్వచ్ఛందంగా వాళ్ళు పట్టేసుకున్నట్టు కాదండి, ఈయన బయట పెట్టింది ఎందుకు అంటే అది కూడా బయటకు వచ్చింది. ఎవరైతే రవికుమార్ ఉన్నారు కదా, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, సో వాళ్ళకి వాళ్ళ వైఫ్తో మాట్లాడి నాకు 4 కోట్లు ఇస్తారా ఎవరా అని అడిగారంట. సో ఆవిడ ఇవ్వను అని చెప్పేయడం ద్వారా సో ఈయన ఏం చేశాడు, ఈ విషయాన్ని బయటపెట్టాడు. సో అంటే ఈయన కూడా నాకు అందులో వాటా కావాలి, విషయం తెలిసి ఈయన కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి, తప్పు జరిగింది న్యాయం చేయాలని కాదు.
ఈయన ఏం చేశాడు, ఈయన వెళ్ళి వాళ్ళ వైఫ్తో కనుక నాకు 4 కోట్లు ఇస్తారా ఎవరా అంటే ఆవిడ ఎవరని చెప్పింది. సో ఈ విషయం వల్ల ఈయనకి ఈగో హట్ అయిపోయి నాకు డబ్బులు రాలేదనే విషయంతో ఈయన బయట పెట్టాడు. అది ఈ విషయం జరుగుతా. సో ఇప్పుడు పరకామణి విషయం ఎందుకు వచ్చిందంటే అది ఓకే, విషయం బయటకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడకుండా ఉంటే కనుక ఎవరైతే చేశారో చేయించారో ఇద్దరికి కూడా, దాంట్లో పాలు పంచుకున్న వారికి కూడా, సో బాగా పూర్తి దర్యాప్తు చేయమని హైకోర్టు సిఐడికి ఆదేశాలు అయితే ఇవ్వడం జారీ చేసింది. దీంట్లో ఎవరున్నా సరే వాళ్ళకి కఠిన శిక్ష అయితే పడాలండి. వీళ్ళని చూసుకుని ఇంకో 4-5 బయలుదేరుతారు. దాని తర్వాత తిరుమల పవిత్రత మొత్తం గంగపాలైపోద్ది. నిజంగా భక్తుల్లో విశ్వాసం కూడా రాదు, వాళ్ళ కానుకలు కూడా వేరు. ఎందుకు వాళ్ళు చోరీ చేసుకోవడానికి మనం ఎందుకు భక్తితో వేయాలని చెప్పేసి డబ్బులు వేయడమే మానేస్తారు. సో ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ పరకామణి వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా సిఐడి బాగా దర్యాప్తు చేసి తప్పు ఉంది అని తేలితే కనుక ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. అలా చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.